night focus, right. We have very good examples. Okay, right. So concept learning curve. సిఎంఐ ఇంటర్లో అయితే పేపర్ నెంబర్ ఎంతమా? పేపర్ నెంబర్ 10. పేపర్ నెంబర్ 10లో పార్ట్ ఏలో చాప్టర్ నెంబర్ 5 సిఎంఐ ఇంటర్లో అయితే. ఒకవేళ సిఎంఐ ఫైనల్లో అయితే మళ్ళీ ఇంక ఇప్పుడు ఇంటర్ లెవెల్లో నేర్చుకుంటే మళ్ళీ ఫైనల్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ. సేమ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తామో సేమ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫైనల్లో కూడా ఉంటాయి. సో సిఎంఏ ఫైనల్లో పార్ట్ ఏ ఎస్సిఎం అండ్ పార్ట్ బి ఆపరేషన్స్ రీసెర్చ్. ఇన్ దట్ ఆపరేషన్స్ రీసెర్చ్ చాప్టర్ నెంబర్ 6 లెర్నింగ్ కర్వ్. సో సిఎంఏ ఇంటర్ లెవెల్ అయినా ఆర్ఎల్స్ లేదంటే సిఎంఏ ఫైనల్ లెవెల్ అయినా వెయిటేజ్ వచ్చేసి ఎన్ని మార్క్స్ మా? 10 మార్క్స్. సో లెర్నింగ్ కర్వ్ వెయిటేజ్ ఎంతమా? యావరేజ్గా 10 మార్క్స్. సో సమ్ టైమ్స్ 8 మార్క్స్ రావచ్చు, లేదంటే సమ్ టైమ్స్ 6 మార్క్స్ రావచ్చు, లేదంటే 12 మార్క్స్ కూడా రావచ్చు. ఓకే, రైట్. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. G1 joined in gym. G1 joined in gym. రిధం బాగుంది. ఓకే, సో G1 జాయిన్డ్ ఇన్ జిమ్. సో జిమ్లో ఏం చేస్తామా? వర్కౌట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఒక 2 to 3 days ఒక 2.5 kgs ఏం చేస్తామా? డంబెల్స్ అనేవి వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తాం. ఒక 2-3 days అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. దేర్ ఆఫ్టర్ ఏంటమ్మా? 5 kgs కూడా ఒక 2 to 3 days. అండ్ దేర్ ఆఫ్టర్ ఏంటమ్మా? నెక్స్ట్ 7.5 kgs ఒక 2 to 3 days అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ 10 kgs. అండ్ ఇలా వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా G1. ఎవరి కోసం అమ్మా? 6 pack వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం. ఓకే, సో జిమ్లో జాయిన్ అయ్యాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా? నార్మల్గా ఏంటమ్మా? ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏంటమ్మా? బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎఫిషియన్సీ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇన్ ద సేమ్ వే లెర్నింగ్ కర్వ్ ఇన్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్. రైట్. సో మనం లెర్నింగ్ కర్వ్ నేర్చుకుంటుంది ఎక్కడమ్మా? కాస్టింగ్లో కాబట్టి. సో జనరల్గా లేబర్ సో లేబర్ ఏం చేస్తారమ్మా? ప్రొడక్షన్ చేస్తారు కదా. సో లేబర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేబర్కి టైం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఏమవుదమ్మా? టైం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా అని అంటే డిక్రీజ్ అవుద్ది. ఏమవుదమ్మా? డిక్రీజ్ అవుద్ది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకోండి, ఎంత టైం పట్టొచ్చమ్మా? ఒక 10 hours. ఎంత టైం పట్టొచ్చమ్మా? ఒక 10 hours. నెక్స్ట్ ఇంకో 2 units ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 10 hours పట్టుద్దా లేకపోతే 10 కంటే ఏమన్నా తక్కువ పడుద్దా? 10 hours పట్టుద్దా లేకపోతే 10 కంటే ఏమన్నా తక్కువ టైం పట్టొచ్చా? బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమవచ్చమ్మా? 10 hours కాకుండా లెస్ దెన్ 10 hours టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఏమంటున్నాం అంటే లెర్నింగ్ కర్వ్ రేషియో అంటున్నాం. సో అజ్యూమ్ దట్ లెర్నింగ్ కర్వ్ రేషియో ఎంతమ్మా? 90%. మీనింగ్ ఏంటమ్మా? మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసినా కొద్దీ మీ టైం టేకింగ్ ఎంత రెడ్యూస్ అవుదామా? 90% రెడ్యూస్ అవుద్ది. మీ టైం టేకింగ్ ఎంత రెడ్యూస్ అవుదామా? 90%. సో వెన్ యువర్ ప్రొడక్షన్ డబుల్స్ యువర్ టైం టేకింగ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఏమవుదామా? యావరేజ్ టైం అనేది రెడ్యూస్ అవుద్ది. సో ప్రొడక్షన్ డబుల్ అని అంటే ఫస్ట్ టైం ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్రొడక్షన్ డబుల్ చేయాలి అంటే ఎన్ని యూనిట్స్ అవుదామా? 2 units. అండ్ ఈ 2 unitsని మళ్ళీ డబుల్ చేయాలి. ఎన్ని యూనిట్స్ అవుతాయి? 4 units. అండ్ ఈ 4 unitsని మళ్ళీ డబుల్ చేయాలి.
8 యూనిట్స్, 8 యూనిట్స్ని మళ్ళీ డబుల్ చేయాలి 16 యూనిట్స్, అండ్ 16 యూనిట్స్ని మళ్ళీ డబుల్ చేస్తే 32 యూనిట్స్. అలా ఎవ్రీ టైం డబుల్ చేసినా కొద్దీ ఏమవుద్దామా మనకి టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అవుద్ది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ టైం పర్ యూనిట్, యావరేజ్ టైం పర్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి యావరేజ్ టైం ఎంతమ్మా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అవర్స్. ఎంతమ్మా? 100 అవర్స్. సో ఫస్ట్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? యావరేజ్గా 100 అవర్స్. అజ్యూమ్ లెర్నింగ్ కర్వ్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 90%. అజ్యూమ్ లెర్నింగ్ కర్వ్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 90%. సో ఈ 90% లెర్నింగ్ కర్వ్ రేషియోని మనం అజంప్షన్ తీసుకుంటే ఫస్ట్ యూనిట్కి 100 అవర్స్ పట్టినప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్కి టైం 100 అవర్స్ పట్టుద్దా అని అంటే 100 అవర్స్ పట్టదు. ఎంత పట్టుద్దమ్మా? 100లో ఓన్లీ 90% మాత్రమే టైం విల్ రిక్వైర్. సో అంటే ఎన్ని అవర్స్ పట్టుద్దమ్మా? 90 అవర్స్ యావరేజ్గా పర్ యూనిట్. 90 అవర్స్ ఏంటమ్మా? యావరేజ్గా పర్ యూనిట్. సో యావరేజ్ టైం పర్ యూనిట్. నెక్స్ట్ 4 యూనిట్స్కి 90 అవర్స్ ఇంటూ 90% అంటే 81 అవర్స్ మాత్రమే టైం పట్టుద్ది. నెక్స్ట్ వన్ 8 యూనిట్స్ అప్పుడు 81 ఇంటూ 90% దట్ కమ్స్ టు 72.9 అవర్స్. అండ్ నెక్స్ట్ 16 యూనిట్స్కి ఏంటమ్మా? 72.9 ఇంటూ 90% ఎంత వస్తుందమ్మా? 65.61. ఓకే, 65.6 అవర్స్. సో ఇలా ఏమవుద్దామా? ఎవ్రీ టైం మన ప్రొడక్షన్ని డబుల్ చేసిన కొద్దీ మన టైం టేకింగ్ ఏమవుద్దామా? రెడ్యూస్ అవుద్ది. ఎంత డిక్రీజ్ అవుద్ది అని అంటే బేస్డ్ ఆన్ లెర్నింగ్ కర్వ్ రేషియో. లెర్నింగ్ కర్వ్ రేషియో మనం 90% అనుకున్నాం కాబట్టి ఏమైందమ్మా? 90 అవర్స్, 81 అవర్స్, 72.9, 65.6 అవర్స్ వచ్చింది. ఒకవేళ లెర్నింగ్ కర్వ్ రేషియో కనుక మీకు 80% ఉంటే మళ్ళీ వాల్యూస్ అనేది ఏమవుతాయమ్మా? చేంజ్ అవుతాయి. ఓకేనా? సో మీకు టైం టేకింగ్ యావరేజ్ టైం పర్ యూనిట్ అనేది ఏమవుద్దమ్మా? చేంజ్ అవుద్ది. బికాస్ ఆఫ్ వాట్ మా? బికాస్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్. సో నార్మల్గా క్వశ్చన్లో మనకి లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఎంత అనేది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది సెకండ్ కాలం ఏంటమ్మా? యావరేజ్ టైం పర్ యూనిట్. దెన్ వాట్ ఈస్ ద టోటల్ టైం? టోటల్ టైం. సో ఫస్ట్ యూనిట్ ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ యూనిట్కి ఎంత అయిందమ్మా? 100 అవర్స్. సో టోటల్ టైం ఎంత? 100 అవర్స్. నెక్స్ట్ సెకండ్ టైం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారమ్మా? 2 యూనిట్స్. అండ్ 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఈచ్ యూనిట్ యావరేజ్ టైం ఎంతమ్మా? 90. అంటే టోటల్ 180 అవర్స్. నెక్స్ట్ 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. యావరేజ్గా టైం టేకింగ్ ఎంత అవుతుందమ్మా? 81. మల్టిప్లై చేస్తే 324 అవర్స్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? 8 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యావరేజ్ టైం ఎంత? 72.9. సో 8 ఇంటూ 72.9 ఎంతమ్మా? 583.2 అవర్స్. 583.2 అవర్స్. సో లైక్ నెక్స్ట్ 16 యూనిట్స్కి ఎంతమ్మా? ఓకే, అంటే ఎలా వచ్చింది? 16 యూనిట్స్ ఇంటూ పర్ యూనిట్ ఎంత అవుతుందమ్మా? 65.6. సార్ ఇలా ఈ 90% అనేది కంటిన్యూస్గా గో ఆన్ అవుద్దా అంటే అప్ టు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు మాత్రం ఏంటమ్మా? లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో బియాండ్ దట్ పాయింట్ మనకు లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, సో జిమ్లో మనం ఏంటమ్మా? మ్యాక్సిమం 10 kgs లిఫ్ట్ చేయగలుగుతున్నాం. సో బియాండ్ 10 kgs లిఫ్ట్ చేయగలుగుతామా? ఏజీవన్ కెపాసిటీ అంతకుమించి ఇంకా లిఫ్ట్ చేయగలుగుతామా? లిఫ్ట్ చేయలేము. అండ్ నథింగ్ బట్ 10 kgs లిమిట్ అనేది ఏంటమ్మా? సాచురేషన్ పాయింట్. 10 kgs లిమిట్ ఏమంటామమ్మా? సాచురేషన్ పాయింట్. అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? ఇంకా బియాండ్ దట్ టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అవ్వదు. బియాండ్ దట్ ఏంటమ్మా? టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అవ్వదు. ఓకేనా? సో లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఏంటమ్మా? లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఏంటమ్మా? వెన్ లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఏంటమ్మా? యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఓన్లీ సింగిల్ పర్సన్. లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఏంటమ్మా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వడం వల్ల టైం టేకింగ్ ఏమవుద్దమ్మా? రెడ్యూస్ అవుద్ది. టైం టేకింగ్ ఏమవుద్ది? రెడ్యూస్ అవుద్ది. సార్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్స్, because of learning effect, time taken to produce the product will increase or will decrease? Time taken to produce the product will increase or will decrease? Will decrease. Sir, labor పట్టే టైం రెడ్యూస్ అయిందంటే లేబర్ కాస్ట్ డిక్రీజ్ అవుద్దా? లేబర్కి
పట్టే టైం రెడ్యూస్ అయిందని అంటే లేబర్ కాస్ట్ రెడ్యూస్ అవుద్దా? సార్ లేబర్ టైం రెడ్యూస్ అయింది కాబట్టి లేబర్ కాస్ట్ కూడా ఏమవుద్దమ్మా? రెడ్యూస్ అవుద్ది. సార్ లేబర్ కాస్ట్ కూడా రెడ్యూస్ అయింది కాబట్టి టోటల్ కాస్ట్ కూడా ఏమవుద్దమ్మా? రెడ్యూస్ అవుద్ది. అంటే నథింగ్ బట్ లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ విల్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆన్ టైం, will have the impact on labor cost, and will have the impact on total cost. Okay, so that is the meaning of learning curve. So just note this point, box, only box matram note cheyandi. In case of production of units, because of learning effect, in case of production of units, because of learning effect, time taken to produce the product will decrease, or time taken to produce the product will come down, and time taken ఏమవుద్దమ్మా? reduce అవుద్ది. time taken ఏమవుద్దమ్మా? reduce అవుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్స్ అన్నాం కదా, సో ప్రొడక్షన్ ఆఫ్ సిమిలర్ యూనిట్స్, ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్స్, ప్రొడక్షన్ ఆఫ్ సిమిలర్ యూనిట్స్, సిమిలర్ యూనిట్స్ అయితేనే ఏమవుద్దమ్మా మీకు టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనుకోండి, దెన్ టైం టేకింగ్ రెడ్యూస్ అవుద్దా అంటే రెడ్యూస్ అవ్వదు. ఓకేనా? సో ఇన్ కేస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్స్ అండ్ దట్ యూనిట్స్ షుడ్ బి సిమిలర్ యూనిట్స్, and because of learning effect, time taken to produce the product will decrease. So because of time decrease, because of labor time decrease, and labor cost will come down, and because of labor cost decrease, total cost will also come down. Total cost will also come down. Total cost will also come down. So that is the learning curve effect. Okay, note chesara. Done? Okay. రైట్. సో మనం ఈ అప్రోచ్ ఎప్పుడు ఫాలో అవ్వచ్చమ్మా? టోటల్ టైం క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఈ అప్రోచ్ ఎప్పుడు ఫాలో అవ్వచ్చు? సిమిలర్ యూనిట్స్ అండ్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి? ఎవ్రీ టైం డబుల్ అవుతూ ఉండాలి. సో ఇఫ్ ప్రొడక్షన్ డబుల్స్ ఎవ్రీ టైం, if production doubles every time, then we can use what ma? Following calculation. ఏ క్యాలిక్యులేషన్? ఫస్ట్ యూనిట్ అయితే 100 అవర్స్, సెకండ్ యూనిట్ అయితే టోటల్ ఎంతమ్మా? 180 అవర్స్, 4 యూనిట్స్ అయితే 324 అవర్స్, 8 యూనిట్స్ అయితే 583.2 అవర్స్. ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ సార్, 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు టైం ఎంత పడుతుంది టోటల్గా? 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు టైం ఎంత పడుతుందమ్మా టోటల్గా? 583.2 యూనిట్స్. 583.2 యూనిట్స్. ఓకే. 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 324 యూనిట్స్. 324 అవర్స్, సారీ 324 అవర్స్. సార్ ఫస్ట్ 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 324 అవర్స్, అండ్ ఫస్ట్ 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందమ్మా? 583.2 అవర్స్. సార్ ఓన్లీ 5 to 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి, టైం టేకింగ్ ఎంత పట్టుద్దమ్మా? 5 to 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి టైం టేకింగ్ ఎంత పట్టుద్ది? 5 to 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి టైం టేకింగ్ ఎంత వస్తుందమ్మా?
సో 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 538.2. అండ్ 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 324. 583. ఓకే. ఓకే, 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి టోటల్ టైం ఎంత అవుతుందమ్మా? 583. అండ్ 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 324. అంటే నథింగ్ బట్ 5 to 8 యూనిట్స్. 5 to 8 యూనిట్స్. టైం టేకింగ్ ఎంత అవుద్దమ్మా? 259.2 hours. 259.2 hours. Sir, suppose for example there is a production of units. So production of, suppose for example, laptops అనుకుందాం. ప్రొడక్షన్ ఆఫ్ వాట్ మా? ల్యాప్టాప్స్. ఒక ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్ ఎంతమ్మా? 4 ల్యాప్టాప్స్. సో ఇప్పుడు 4 ల్యాప్టాప్స్కి మనకు అయ్యే టోటల్ టైం ఎంతమ్మా? 324 అవర్స్. సపోజ్ నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఇంకొక 4 ల్యాప్టాప్స్ ఆర్డర్ వచ్చింది అనుకోండి. ఆ 4 ల్యాప్టాప్స్కి మీకు ఎంత టైం పట్టొచ్చమ్మా? 583.2 పట్టుద్దా, లేకపోతే 324 పట్టుద్దా, లేదంటే ఓన్లీ 259.2 అవర్స్ పట్టుద్దా? ఓన్లీ 259.2 అవర్స్. ఎందుకమ్మా? టోటల్ 8 ల్యాప్టాప్స్కి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీకు అయ్యే టైం ఎంతమ్మా? 583.2. ఆల్రెడీ మీరు 4 ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు కదా, ఎంత టైం పట్టిందమ్మా? 324 అవర్స్. అంటే నెక్స్ట్ 4 ల్యాప్టాప్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మీకు పట్టే టైం ఎంతమ్మా? 259.2 అవర్స్ ఓన్లీ. 259.2 అవర్స్ ఓన్లీ. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ వాట్ మా? లెర్నింగ్ ఎఫెక్ట్. సో ఈ లెర్నింగ్ ఎఫెక్ట్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందని చెప్పాం? ఇన్ కేస్ ఆఫ్ రిపీటేటివ్ ఆర్డర్స్, దట్ టు సిమిలర్ ప్రోడక్ట్. ఒకవేళ సిమిలర్ ప్రోడక్ట్ కాకపోతే మనకి లెర్నింగ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ నో. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్. సో ఏం చేయండి అమ్మా? ఇఫ్ ప్రొడక్షన్ డబుల్స్ ఎవ్రీ టైమ్, దెన్ వీ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్ ఉంది కదా. సో ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్ జస్ట్ నోట్ డౌన్ టిల్ 16 యూనిట్స్. సో 65.6. లాస్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఏంటమ్మా? 16 into 65.6, దట్ కమ్స్ టు 1000.49.6 hours. So if production doubles every time, then we can use what ma? Following calculation. Sir, ఒకవేళ కంపల్సరీగా ప్రొడక్షన్ డబుల్ అవ్వట్లేదు. ప్రొడక్షన్ ఏంటమ్మా? కంపల్సరీగా డబుల్ అవ్వట్లేదు. ఇన్ దట్ కేస్ మనం ఈ ఫార్ములా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చా అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేం. ఓకేనా? సో ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు ఫాలో డిఫరెంట్ ప్రొసీజర్. ఓకేనా? సో డిఫరెంట్ ప్రొసీజర్ ఏంటనే డిస్కస్ చేద్దాం. సో ఫర్ ద టైమ్ బీయింగ్ నోట్ దిస్ వన్. క్లోజ్ అవుతుంది. If production doubles every time, then we can use the following calculation. So ఎలా చేస్తామమ్మా? క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ప్రీవియస్గా అయిన టైం కన్నా ఇప్పుడు ఏమవుద్దామా? ఓన్లీ 90% అవుద్ది. సో ఫస్ట్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు 100 అవర్స్ పడితే నెక్స్ట్ ఎంత అవుద్దామా? ఓన్లీ యావరేజ్గా 90 అవర్స్. అండ్ నెక్స్ట్ టైం ఏంటమ్మా? 90లో ఓన్లీ 90%. అండ్ నెక్స్ట్ టైం 81లో 90%. అండ్ నెక్స్ట్ టైం ఏంటమ్మా? 72లో 90%. ఒకవేళ నెక్స్ట్ ప్రొడక్షన్ మళ్ళీ డబుల్ అయింది 32 యూనిట్స్. అప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ప్రీవియస్ ఎంత టైం పట్టింది? 65.6. ఆన్ దట్ 90%. 32 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి యావరేజ్గా పట్టే టైం. సో 32 యూనిట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ 16 యూనిట్స్ వరకు క్యాలిక్యులేట్ చేయండి సరిపోతుంది.
నోట్ చేశారా? రైట్. సో ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా, ఒకవేళ ప్రొడక్షన్ డబుల్ అయితే, సో ప్రొడక్షన్ డబుల్ అవ్వకపోయినా కూడా మనం టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ నాట్ ఇన్ దిస్ వే. ఇఫ్ నో ప్రొడక్షన్ డబుల్ ఆర్ నో డబ్లింగ్ ఎఫెక్ట్, if no doubling of production, if no doubling of production, in that case we can use one formula. What is that, ma? Y is equals to ax to the power of b. Y is equals to ax to the power of b, and here b is equals to learning coefficient, and most of the cases question lo learning coefficient value istadu, లెర్నింగ్ కోఎఫిషియంట్, అండ్ లెర్నింగ్ కోఎఫిషియంట్ వాల్యూ క్వశ్చన్లో మ్యాక్సిమం ఇస్తాడు. ఓకేనా, ఆన్సర్ అయితే ఇవ్వకుంటున్నాడు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకపోతే బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా? బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకపోతే మ్యాక్సిమం క్వశ్చన్లో ఇస్తాడు, ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వకపోతే లాగ్ లెర్నింగ్ కర్వ్ రేషియో డివైడెడ్ బై లాగ్ 2. సో మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు లాగ్ 2 వాల్యూ కావాలి, లాగ్ లెర్నింగ్ కర్వ్ రేషియో కూడా కావాలి. కాబట్టి వాడు మ్యాక్సిమం ఏం చేస్తాడమ్మా, క్వశ్చన్లో ఈ బి వాల్యూ అనేది ఇచ్చేస్తాడు. ఓకేనా, సో డోంట్ వరీ. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్. ఇంకేమున్నాయమ్మా? y is equals to ax to the power of b. b అయిపోయింది, a అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? x. సో x is equals to what మా? cumulative number of units produced. Cumulative number of units produced. Cumulative number of units produced. And last one ఏంటమ్మా? y. And y is equals to average time for how many units ma? X units. Average time for x units. Average time for x units. So ఇక్కడ మనం ఏం చేయొచ్చమ్మా, if you want to calculate average time for 20 units you can calculate. సో మీరు average time ఎన్ని units కి calculate చేయొచ్చమ్మా? 1 unit కి calculate చేయొచ్చు, 2 units కి calculate చేయొచ్చు, 4 units కి calculate చేయొచ్చు, 8 and 16 మీరు ఒకవేళ పైన ప్రొసీజర్ ఫాలో అవుతాయి. సో కెన్ యూ క్యాలిక్యులేట్ యావరేజ్ టైమ్ ఫర్ 20 యూనిట్స్? 20 యూనిట్స్ క్యాలిక్యులేషన్ చేయొచ్చా అక్కడ? ఎందుకంటే నెక్స్ట్ డబులింగ్ ఏంటమ్మా? 32 యూనిట్స్. సో 20 యూనిట్స్ ఎక్కడైనా ఉందా? లేదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ టైమ్ ఫర్ 30 యూనిట్స్ పాసిబుల్ అవుద్దా ఫస్ట్ పార్ట్ ప్రకారం? నో పాసిబుల్. సో అలా పాసిబిలిటీ లేదు కాబట్టి మనం ఏం యూజ్ చేస్తున్నామా? y ఈజ్ ఈక్వల్స్ టు 8x టు ది పవర్ ఆఫ్ b. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎన్ని యూనిట్స్కి యావరేజ్ టైం కావాలంటే అన్ని యూనిట్స్కి మనం ఏం చేయొచ్చమ్మా? క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ bలో మనకు b అనేది ఏంటమ్మా? లెర్నింగ్ కోఎఫిషియంట్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ క్వశ్చన్లో వాల్యూ ఇస్తాడు. అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్, అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ టైమ్ ఫర్ x యూనిట్. యావరేజ్ టైమ్ ఫర్ x యూనిట్ 20 యూనిట్స్ అయితే 20, 30 అయితే 30, 40 అయితే 40, 50 అయితే 50. n నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయినా కూడా మనం ఏం చేయొచ్చమ్మా? యావరేజ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో లెర్నింగ్ కర్వ్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఓన్లీ 2 టైప్స్ మా. ఫస్ట్ వన్ ఏంటమ్మా? లెర్నింగ్ కర్వ్ మెయిన్గా ఓన్లీ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? one type of problem will have what ma? Doubling effect. One type of problem will have what ma? Doubling effect. సో ఒకవేళ ఎవ్రీ టైమ్ యూనిట్స్ డబుల్ అవుతున్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ డబుల్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చమ్మా? ఈ పార్ట్ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ నో డబ్లింగ్ ఆఫ్ ప్రొడక్షన్, అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? నో doubling effect. So in that case we can use what ma? Y is equals to ax to the power of b. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చమ్మా? ఎన్ని యూనిట్స్ కైనా యావరేజ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో మనం ఏంటమ్మా? డబ్లింగ్ యావరేజ్ టైం అనేది ఓన్లీ స్పెసిఫైడ్ యూనిట్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ 1, 2, 4, 8, 16, 32, నెక్స్ట్ ఏంటమ్మా? 64, నెక్స్ట్ 132. సో అలా ఓన్లీ స్పెసిఫైడ్ యూనిట్స్కి మాత్రమే మనం ఏం చేయొచ్చమ్మా? క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకేనా, బట్ ఇన్ కేస్ ఆఫ్ డబ్లింగ్ ఎఫెక్ట్ లేదనుకోండి,
ఏం యూస్ చేయొచ్చమ్మా, y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ b అనే ఫార్ములా యూస్ చేసి మనం ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ యూనిట్స్కి ఎంత నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్కి మనం ఏం చేయొచ్చమ్మా, యావరేజ్ టైం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే కదా y అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, యావరేజ్ టైం ఫర్ x యూనిట్. ఓకేనా, రైట్. సో ఒకసారి మీ మెటీరియల్లో విచ్ వన్, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎక్కడ ఉందో చూడండి అమ్మ ఒకసారి. ఫోర్త్ వన్ మీ మెటీరియల్లో ప్రాబ్లం నెంబర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఫోర్త్ వన్ సేమ్. ఓకే, రైట్. సో లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ దిస్ ఇస్ రిలేటింగ్ టు ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే నథింగ్ బట్ డబ్లింగ్ ఎఫెక్ట్. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటమ్మా, డబ్లింగ్ ఎఫెక్ట్. So a firm received an order to make and supply 8 units of standard product. 8 units of standard product which involves intricate labor operations. The first unit was made in 10 hours. First unit was made in 10 hours. It is understood that this type of operations is subject to 80% learning rate. Entama learning rate 80%. The workers are getting wage rate of 12 per hour. So wage rate entama 12 per hour. What is the total time and labor cost required to execute the above order? Above order units entama? Above order units entama? 8 units. Above order units entama? 8 units. So what is the total time and total labor cost required to execute the 8 units? So order size entama? 8 units. ఇప్పుడు 8 units మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి టోటల్ టైం ఎంత కావాలి అండ్ టోటల్ కాస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, if a repeat order of 24 units is also received from the same customer, what is the labor cost necessary for the second order? So second order ki enta anedi find out cheyamantunnadu, but before that we'll calculate for first one. Okay, so cheppandamma, this type of problem will have doubling effect or not? Doubling effect undi kada. So doubling effect undi kabatti first unit ki time taking enta avutundamma, first unit ki time taking 10 hours. So calculation of, first of all we are calculating what ma, calculation of total time. First of all calculation of total time. So question lo em adigadama, first of all understanding question is very very important. Question em adigadama, sub question 1 total time adigadu, labor cost adigadu. Labor cost ela vastadama, total time worked into multiplied by wage rate. మీకు టోటల్ టైం ఎంతో తెలుసా? లేదు కాబట్టి మనం ఏం చేయాలమ్మా, ఫస్ట్ టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దేర్ ఆఫ్టర్ మనకు టోటల్ టైం ఎంత అయితే వస్తుందో దాన్ని ఎంతతో మల్టిప్లై చేయండి అమ్మా, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 12. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా, టోటల్ టైం. సో టోటల్ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూనిట్స్, యావరేజ్ టైం పర్ యూనిట్ అండ్ టోటల్ టైం. యావరేజ్ టైం పర్ యూనిట్ అండ్ టోటల్ టైం. సో ఫస్ట్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి యావరేజ్ టైం ఎంతమ్మా, యావరేజ్ టైం ఎంతమ్మా 10 hours. అండ్ లెర్నింగ్ కర్వ్ రేషియో ఎంతమ్మా, లెర్నింగ్ కర్వ్ రేషియో, లెర్నింగ్ కర్వ్ రేట్ ఆర్ రేషియో ఎంతమ్మా 80%. ఎంతమ్మా 80%. అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ డబుల్ అయినా కొద్దీ టైం టేకింగ్ ఎంత రెడ్యూస్ అవుద్దమ్మా, 20% రెడ్యూస్ అవుద్ది. ఎంత రెడ్యూస్ అవుద్దమ్మా, దాని మీనింగ్ లెర్నింగ్ రేట్ 80% అంటే టైం రిడక్షన్ ఎంత అవుద్దమ్మా, 20% అవుద్ది. ఓకేనా, రైట్. సో సింగిల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు అయ్యే యావరేజ్ టైం ఎంతమ్మా, 10 hours. సపోజ్ ప్రొడక్షన్ డబులింగ్ అయింది, హౌ మెనీ యూనిట్స్ మా, 2 units. మా 2 units ప్రొడక్షన్ డబుల్ అయింది కాబట్టి యావరేజ్ టైం కూడా ఏమవ్వాలమ్మా, రెడ్యూస్ అవ్వాలి. అంటే నథింగ్ బట్ 10 into 80%, దట్ కమ్స్ టు 8 hours. దట్ కమ్స్ టు 8 hours. నెక్స్ట్ అగైన్ ప్రొడక్షన్ డబుల్ అయింది, ఎంతమ్మా 4 units. 4 units అని అంటే టైం టేకింగ్ 8 hours into 80%, దట్ కమ్స్ టు 6.4 hours. 6.4 hours. నెక్స్ట్ అగైన్ డబులింగ్, అగైన్ డబులింగ్. హౌ మెనీ యూనిట్స్ మా, 8 units. సో 8 units కి 6.4 into 80%, దట్ కమ్స్ టు 5.12 hours. సో ఈ 10 hours కానీ 8 hours కానీ 6.4 కానీ 5.12 కానీ అది పర్ యూనిటా టోటల్ టైమా, యావరేజ్ టైం పర్ యూనిట్. అది ఏంటమ్మా,
యావరేజ్ టైం పర్ యూనిట్. మనకు టోటల్ టైం కావాలంటే ఏం చేయాలమ్మా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యావరేజ్ టైం మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ కేసులో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతమ్మా, ఫస్ట్ కేసులో నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1, యావరేజ్ టైం పర్ యూనిట్ 10, సో టోటల్ టైం ఎంతమ్మా 10 hours. సెకండ్ కేసులో నెంబర్ ఆఫ్ యూనిట్స్ 2, యావరేజ్ టైం 8, టోటల్ టైం 16 hours. నెక్స్ట్ వన్ 4 into 6.4, 25.6 hours. Next 8 into 5.1, 41 point 40.96 hours. సో టోటల్ 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు పట్టే టోటల్ టైం ఎంతమ్మా, 40.96 hours. సో వాడు అడిగిన క్వశ్చన్లో వాట్ ఈస్ ద టోటల్ టైం ఎంతమ్మా, 40.96 hours. ఫర్ హౌ మెనీ యూనిట్స్, ఫర్ హౌ మెనీ యూనిట్స్ మా, ఫర్ 8 యూనిట్స్. 8 యూనిట్స్కి అయ్యే టోటల్ టైం ఎంతమ్మా, 40.896. సో టోటల్ టైం ఫర్ 8 యూనిట్స్, total time for 8 units. So that is equals to how many hours ma, 40.96 hours. And alage tell me total cost for 8 units. Total cost for 8 units. So total cost ela find out cheyachama, time into wage rate, time into wage rate. N hours work chesarama, 40.96 hours, wage rate is 12, that comes to 400, 490, 52 hours amount. This is amount, total cost kada, cost entama 491.52 amount. Okay na? So total time taken is 40.96 and total cost is equals to 491.52. Okay na? So this is one part of the answer. This is one part of the answer. So this is one part of the answer. Entama? So total time is 40.96. Total time is 40.96 and total cost entama 491.52. Next adutuna question entama? If a repeat order of 24 units is also received from the same customer. Same customer దగ్గర నుంచి ఎంత ఆర్డర్ అమ్మా, 24 units from the same customer. Then what is the labor cost? ఓన్లీ లేబర్ కాస్ట్ మాత్రమే అడుగుతున్నాడు. దెన్ వాట్ ఈస్ ద లేబర్ కాస్ట్ నెసెసరీ ఫర్ ద సెకండ్ ఆర్డర్. సో సెకండ్ ఆర్డర్ సైజ్ ఎంతమ్మా ఇప్పుడు 24 యూనిట్స్. అండ్ లేబర్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటమ్మా, టైం కావాలి. లేబర్ కాస్ట్ కావాలంటే మనకి ఏం కావాలమ్మా, టైం కావాలి. ఓకేనా, సో ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిందంటమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ టైం ఫర్ 8 యూనిట్స్. Calculation of total time for 8 units. Next one ఎన్ని యూనిట్స్ కమ్మ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 20. ఓకే, సో 24 క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తారమ్మా? నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ టైం ఫర్ 24 యూనిట్స్ కదా. సో 24 యూనిట్స్కి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? సో నెక్స్ట్ 8 hours తర్వాత డబులింగ్ చేస్తే ఎంత అవుద్దమ్మా టైం? 5.12 ఇంటూ 80%, 4.096 hours. 4.096 hours. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటమ్మా, 8 యూనిట్స్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా 24. మరి 8 + 24 టోటల్ ఎంత అవుద్దమ్మా? 32 hours, 32 యూనిట్స్ అవుద్ది. సో 32 యూనిట్స్ తీసుకుంటే 4.096 ఇంటూ 80%, దట్ కమ్స్ టు 3.2768. 2.676, ఓకే, 2.77 hours. 2.77 hours. ఓకే, టైం టేకింగ్ టోటల్ టైం చెప్పండి అమ్మా. 16 ఇంటూ 4.096, okay, 54 hours. Next
32 into 3.277, 104.5 586. Okay, 59 hours. 104.86. 104.86. Okay, 86. Okay, it's okay. 104.86. Okay. Sir, 32 యూనిట్స్ ఒకేసారి ప్రొడ్యూస్ చేస్తే 32 యూనిట్స్ ఒకేసారి ప్రొడ్యూస్ చేస్తే మీకు టైం టేకింగ్ ఎంతమ్మా టోటల్గా? 104.86. 104.86. సార్ సేమ్ ఆర్డర్ ఫస్ట్ 8 యూనిట్స్ వచ్చింది. సేమ్ ఆర్డర్ ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ 8 యూనిట్స్ వచ్చింది. అండ్ సెకండ్ ఎన్ని యూనిట్స్ వచ్చిందమ్మా? 24 యూనిట్స్. సెకండ్ ఎన్ని యూనిట్స్ వచ్చిందమ్మా? 24 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ వచ్చిందమ్మా? 24 యూనిట్స్. సో టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా? 32 యూనిట్స్. సో మరి 32 యూనిట్స్కి టైం టేకింగ్ ఎంత? 104.86. మరి 8 యూనిట్స్కి టైం ఎంత? 40.96. సో ప్లస్ 24 యూనిట్స్కి మనం టైం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వస్తుందమ్మా? 24 యూనిట్స్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 104.86 minus 40.96. That comes to 63.9 hours. So time taken for 24 units entama? 63.9. So time taken for 24 units. Time taken for 24 units is equals to 63.9 hours. So my total cost for 24 units is equals to 63.9 into wage rate entama? 12. That comes to 766.88. Okay. Okay. So that is a amount rupees. Rendo okate. Amount and rupees na rendo okate. Okay. Endam adi cost. Okay na. So manam ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ ఎన్ని యూనిట్స్ అమ్మా? 8 యూనిట్స్. బట్ నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ కావాలి? 24 యూనిట్స్ కావాలి. నథింగ్ బట్ సేమ్ సైజ్, సేమ్ ఆర్డర్, సేమ్ ఆర్డర్, సేమ్ ఆర్డర్, డిఫరెంట్ ఆర్డరా? డిఫరెంట్ ఆర్డర్ బట్ సేమ్ ప్రోడక్ట్. డిఫరెంట్ ఆర్డర్ బట్ సేమ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామమ్మా? 32 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ దట్ ఫస్ట్ ఆర్డర్ 8 యూనిట్స్ అండ్ సెకండ్ ఆర్డర్ ఎంతమ్మా? 24 యూనిట్స్. సో ఫస్ట్ 8 యూనిట్స్కి మనకు పట్టే టైం ఎంతమ్మా? 40.96. అండ్ టోటల్ ఓవరాల్గా 32 యూనిట్స్కి మనకు అయ్యే టైం ఎంతమ్మా? 104.86. సో మనం మైనస్ చేస్తే 32 నుండి 8 యూనిట్స్, దెన్ యూ విల్ గెట్ వాట్ మా? 24 యూనిట్స్. 32 నుండి 8 మైనస్ చేస్తే 24 కదా, 16 అన్నారు మరి. ఓకే ఓకే. సో 24 యూనిట్స్కి మీకు టైం ఎంత అవుతుందమ్మా? 63.9 అవర్స్. సో టోటల్ టైమ్ ఈజ్ 63.9 అండ్ టోటల్ కాస్ట్ ఫర్ 24 యూనిట్స్ ఈజ్ 766.8. సేమ్ ఉంది మన డిఫరెంట్ ఉంది ఆన్సర్? ఓకే. 25 రూపీస్ 25 యూనిట్స్ ఉందా? 25 యూనిట్స్ ఇచ్చినప్పుడు దెన్ విల్ ఫాలో విచ్ మెథడ్ మా? సెకండ్ మెథడ్. దెన్ విల్ ఫాలో విచ్ మెథడ్ మా? సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ మనం ఎప్పుడు ఫాలో అవుతాం? ఓన్లీ డబులింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఫాలో అవుతాం. సో ఒకవేళ 25 యూనిట్స్ ఇచ్చాడు అనుకోండి, దెన్ విల్ యూస్ విచ్ ఫార్ములా మా? y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ b ఫార్ములా. ఓకే రైట్. సో ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉందా? ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఏమైనా డౌట్ ఉందా? So problem number 2 is also similar to doubling effect. Problem number 2 is also similar to doubling effect. వాడు ఇవ్వడం కూడా సింబాలిక్గా సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అని ఇచ్చాడు డబ్లింగ్ ఎఫెక్ట్ కోసం. ఓకే, ఇట్స్ కోఇన్సిడెన్స్.
ఇన్సిడెన్స్, ఇంటెలిజెంట్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ టూ. క్వశ్చన్ నెంబర్ టూ. Question number 2. So the learning curve as a management accounting has now become or going to become an accepted tool in the industry, for its applications are almost unlimited. When it is used correctly, it can lead to increased business and higher profits. When used without proper knowledge, it can lead to loss the business and bankruptcy. State precisely your understanding of the learning curve and theory of learning curve, the areas where learning curve may assist in management accounting. And fourth one ఏంటమ్మా, illustrate the use of learning curve for calculating the expected average unit cost of making 4 machines and 8 machines. ప్రాబ్లం ఉందా ఇది? సెకండ్ ప్రాబ్లం ఇది కూడా. ఓకే, సో ఇంటర్లో ఫైనల్ అయితే ప్రాబ్లం నెంబర్ కూడా చేంజ్ చేయలేదు. రైట్. సో ఫస్ట్ 3 పార్ట్స్ ఆర్ రిలేటెడ్ టు వాట్ మా? ఫస్ట్ 3 పార్ట్స్ ఆర్ రిలేటెడ్ టు వాట్ మా? థియరీ. సో అది ఒకసారి మీరు ఓకే. సో ఫస్ట్ 3 పార్ట్స్ ఏంటమ్మా? రిలేటెడ్ టు థియరీ. సో మీరు థియరీ ఒకసారి బుక్లో వచ్చింది రిఫర్ చేయండి. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటమ్మా? ప్రాబ్లమేటిక్. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? 4 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యావరేజ్ కాస్ట్ ఎంత అండ్ 8 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యావరేజ్ కాస్ట్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో యూజింగ్ ద డాటా బిలో, డైరెక్ట్ లేబర్ నీడ్ టు మేక్ ద ఫస్ట్ మిషన్. సో ఫస్ట్ మిషన్ చేయడానికి టైం ఎంత కావాలంటమ్మా? 1000 అవర్స్. లెర్నింగ్ కర్వ్ ఎంత? 90%. లెర్నింగ్ కర్వ్ ఎంతమ్మా? 90%. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంతమ్మా? 15 per hour. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంతమ్మా? 1,50,000. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ఐదర్ సైజ్ ఆర్డర్స్ ఎంతమ్మా? 60,000. సో డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంతమ్మా? 15 per hour. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంతమ్మా? 1,50,000. సో 1,50,000 ఫర్ ఆల్ మిషన్స్ లేకపోతే సింగిల్ మిషన్? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఆల్ మిషన్స్ సింగిల్ మిషన్? అండ్ దిస్ 1,50,000 is not for all missions. This is for single mission. వావ్ కాదు, అదే 1,50,000 how many missions మాది? ఓన్లీ సింగిల్ మిషన్. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ఐదర్ సైజ్ ఆర్డర్స్ ఎంతమ్మా? 60,000. అంటే మనం మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏమన్నా చేంజ్ అవుద్దా? సో నార్మల్గా మనకు చేంజ్ అయ్యేది ఏంటమ్మా? వేరియబుల్ కాస్టే. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుద్దా? సో నువ్వు ఫిక్స్డ్ కాస్ట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెంటే తీసుకోండి. ఓకే, సో నువ్వు ఒక బిల్డింగ్ రెంట్ తీసుకున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు. సో నువ్వు 4 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన రెంట్ 60,000 పే చేయాలి. 8 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన 60,000 రెంట్ పే చేయాలి. ఆర్ ఎల్స్ ఓన్లీ 2 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మీరు రెంట్ ఎంత పే చేయాలమ్మా? 60,000 పే చేయాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమ్. ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమ్, బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ విల్ చేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుద్దమ్మా? చేంజ్ అవుద్ది. ఓకేనా? రైట్. మరి 60,000 దేనికమ్మా? సింగిల్ మిషన్స్కా లేకపోతే ఆల్ మిషన్స్కా? సో దిస్ 60,000 ఈజ్ ఫర్ ఆల్ మిషన్స్, వెదర్ 2 మిషన్స్, సింగిల్ మిషన్, 8 మిషన్స్ ఆర్ 16 మిషన్స్, ఏదైనా కూడా ఏంటమ్మా? 60,000. సో ఇప్పుడు వీడికి కావాల్సింది ఏంటంట? ఎక్స్పెక్టెడ్ యావరేజ్ యూనిట్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ 4 మిషన్స్ అండ్ 8 మిషన్స్. ఓకే, రైట్. సో డబులింగ్ ఎఫెక్ట్ ఉందా? డబులింగ్ ఎఫెక్ట్ ఉందా? సో మరి పార్ట్ ఏ ఫాలో అవ్వచ్చా? ఓకే. సో ప్రాబ్లం నెంబర్ 2, నెంబర్ ఆఫ్ మిషన్స్, యావరేజ్ టైం పర్ మిషన్, అండ్ టోటల్ టైం. సో ఫస్ట్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యావరేజ్ టైం ఎంత పడుతుందమ్మా? 1000 hours. అండ్ లెర్నింగ్ కర్వ్ రేట్ ఎంతమ్మా? 90 or 80? 90. లెర్నింగ్ కర్వ్ రేట్ ఎంతమ్మా? 90%. సార్ ప్రొడక్షన్ డబుల్ చేశారనుకోండి, దెన్ 2 మిషన్స్, మా టైం టేకింగ్ ఏమవ్వాలమ్మా? రెడ్యూస్ అవ్వాలి. ఎంత రెడ్యూస్ అవ్వాలి? ఎర్లియర్ 1000 hours టైం పడితే ఇప్పుడు ఎంత పట్టుద్దమ్మా? ఓన్లీ 900 hours మాత్రమే టైం పట్టుద్ది. నెక్స్ట్ అగైన్ ప్రొడక్షన్ డబుల్ చేస్తే 4 మిషన్స్, 900 into 90%, that comes to 8-10 hours. నెక్స్ట్ అగైన్ డబుల్ చేస్తే 8-10 into 90%, that comes to 720
9 hours. So this per machine time లేకపోతే total time? Per machine time. So total time 100 into 1000, 2 into 900. Next 4 into 810, 3240. Next 5000, 8 into 729, 5832 hours. So this is the time for 4 machines and 8 machines. మనకు టైం ఎంతో తెలిసింది, మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు కావాల్సిన టైం ఎంతో తెలిసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? కాస్ట్. సో 4 మిషన్స్కి కాస్ట్ ఎంత, 8 మిషన్స్కి కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉందా మన దగ్గర? ఓకే, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందమ్మా? ఫస్ట్ లేబర్ కాస్ట్. ఫస్ట్ ఏంటమ్మా? లేబర్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? మెటీరియల్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. ఏ సైజ్ అయినా కూడా ఎంతమ్మా? 60,000. ఓకేనా, రైట్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్. సో మనకు యావరేజ్ కాస్ట్ కావాలంటే ఫస్ట్ వి రిక్వైర్ టోటల్ కాస్ట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్. సో 4 machines, 8 machines. సో ఫస్ట్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ అవర్ ఎంతమ్మా? 15 per hour. సో దానికంటే ముందు టోటల్ టైం ఎంతమ్మా? Total time for 4 machines is 3240 hours and 8 machines ki 5832. 5832. Okay, so labor cost entama per hour? Rupees 15 per hour. Rupees 15 per hour. ఓకే, సో లేబర్ కాస్ట్ ఎంత చెప్పండి అమ్మా? టోటల్ లేబర్ కాస్ట్. టోటల్ లేబర్ కాస్ట్. టోటల్ లేబర్ కాస్ట్ సార్ 3240 hours అండ్ ఈచ్ అవర్ కాస్ట్ ఎంతమ్మా? 15. టైం టోటల్ కాస్ట్ 48,600. సో దిస్ ఈస్ ద టోటల్ లేబర్ కాస్ట్ ఫర్ 4 machines. నెక్స్ట్ వన్ 87,480. 87,480. సో ఫస్ట్ లేబర్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా? మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్. సో ఒక సింగిల్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు అయ్యే కాస్ట్ ఎంతమ్మా? 1.5 lakhs. మరి 4 మిషన్స్కి 1,50,000 into 4, 6 lakhs. 8 machines అయితే 12 lakhs. ఓకే, సో లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. సార్ ఫిక్స్డ్ కాస్ట్ 4 machines అయినా 8 machines అయినా సేమ్ అయినా? సో ఫిక్స్డ్ కాస్ట్ 60,000. అండ్ టెల్ మీ టోటల్ కాస్ట్. 7,08,600. 8 machines 480. Sir, 7,08,600 is the total cost for 4 machines and 13,47,480 is the total cost for 8 machines. మనకు కావాల్సింది ఏంటమ్మా? యావరేజ్ కాస్ట్. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ 4 machines అండ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ 8 machines. యావరేజ్ కాస్ట్. సో యావరేజ్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మిషన్స్. ఫస్ట్ కేసులో టోటల్ కాస్ట్ ఈస్ 7,08,600 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఎంతమ్మా? 4. ఎంత వస్తుందమ్మా? 1,77,150. Next total cost is 13,47,480 divided by number of machines 8. 435. సో మీరు అబ్జర్వ్ చేస్తే సార్ 4 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు యావరేజ్గా కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 177,150. బట్ 8 మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు మన కాస్ట్ ఏమవుతుందమ్మా? 168,430. మరి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా?
4 మిషన్స్ నుండి 8 మిషన్స్ కి మనం ఎఫెక్ట్ అనేది డబులింగ్ అవుతే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్. సో ఇనిషియల్ గా నేను లెర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ ఏమని చెప్పానమ్మా? సో బికాస్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ there will be a decrease in labor time, there will be decrease in labor time, and that will impact the labor cost, decrease in labor cost, and that will automatically decrease in total cost, that will automatically decrease in total cost. Okay, so this is the answer. ఏమైనా వేరియేషన్ ఉందా ఆన్సర్లో? యావరేజ్ కాస్ట్ మనకు కావాల్సింది, యావరేజ్ కాస్ట్ సేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ క్లాస్ పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఓకే, యావరేజ్ కాస్ట్ సేమేనా 4 మిషన్స్కి అండ్ 8 మిషన్స్కి? 177, 150 అండ్ 168, 435. డన్. సో దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు వాట్ మా? డబ్లింగ్ ఎఫెక్టా వితౌట్ డబ్లింగా? డబ్లింగ్ ఎఫెక్ట్. ఒకవేళ డబ్లింగ్ ఎఫెక్ట్ లేకపోతే, ఒకవేళ డబ్లింగ్ ఎఫెక్ట్ లేకపోతే, సో వితౌట్ డబ్లింగ్ ఎఫెక్ట్ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలమ్మా? y is equals to ax to the power of b. ఓకే, సో ఇక్కడ y అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? యావరేజ్ టైం ఫర్ x యూనిట్, a అంటే టైం ఫర్ ద ఫస్ట్ యూనిట్, x అంటే క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, అండ్ b is what మా? లెర్నింగ్ కోఎఫిషియంట్, అండ్ ఈక్వల్స్ టు log 0.8, not log 0.8, this is log learning curve rate divided by log 2, log learning curve divided by log 2. మేబీ క్వశ్చన్లో లెర్నింగ్ రేట్ 80% ఇచ్చాడు కాబట్టి log 0.8 divided by log 2 is equals to వాల్యూ ఏంటమ్మా? -0.322. సో మ్యాక్సిమం మనకు బి వాల్యూ అనేది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, మ్యాక్సిమం బి వాల్యూ ఏంటమ్మా? క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఓకేనా, సో లెర్నింగ్ రేట్ ఎంతమ్మా? 80%, అండ్ గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అవర్స్. ఏ అంటే ఏంటమ్మా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అవర్స్ ఇచ్చాడు కదా. ఏ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? ఫస్ట్ యూనిట్ మనం ప్రొడ్యూస్ చేయడానికి పట్టే టైం ఎంతమ్మా? 10 hours, అండ్ లెర్నింగ్ రేట్ 80%. యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్, టోటల్ టైం ఫర్ 30 యూనిట్స్, అండ్ టోటల్ టైం ఫర్ 31 to 40 యూనిట్స్. ఓకే, అండ్ గివెన్ దట్ లాగ్ వాల్యూస్ ఇచ్చాడు, యాంటీ లాగ్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, సో దట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 1 అంతే. సో క్వశ్చన్ నెంబర్ 1లో వాడికి కావాల్సింది ఏంటమ్మా? యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్, టోటల్ టైం ఫర్ 30 యూనిట్స్, అండ్ టోటల్ టైం ఫర్ 31 to 40 యూనిట్స్. మీరు టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే రిమెంబర్ వన్ థింగ్, ఇన్ లెర్నింగ్ కర్వ్ మీరు టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికంటే ముందు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? యావరేజ్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? యావరేజ్ టైం పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ టైం పర్ యూనిట్ మనం దేంతో మల్టిప్లై చేస్తామో? నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ వాట్ మా? టోటల్ టైం. ఓకే, రైట్, చేద్దామా? రైట్, సో గివెన్ ఇన్ఫర్మేషన్, A is equals to how many hours ma? 10 hours. Learning curve rate is equals to how much amount ma? 80%. At this value B enta ma? -0.322. At this value B enta ma? -0.322. Okay. First question em adugutunnadu? Average time for 20 units. Average time for 20 units. Sir, మనం డబులింగ్ ఎఫెక్ట్ కనుక కన్సిడర్ చేస్తే 1, 2, 4, 8, 12, 16 అండ్ 32. సో 20 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? నో పాసిబిలిటీ. ఓకే, సో దట్స్ వై మనం ఏం చేస్తున్నామా? y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ bని యూస్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ b అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా? y is equals to what ma? y is equals to what ma? Average time per unit for 20 units. Okay na? So ఇప్పుడు మనం average time ఏం చేయాలమ్మా? ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ తెలుసా? ఏ వాల్యూ ఎంతమ్మా? 10. అండ్ x వాల్యూ ఎంతమ్మా? 20. సో x is equals to what ma? Cumulative number of units. ఇప్పుడు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం? 20 యూనిట్స్. సో 20 ఇంటూ టు ది పవర్ ఆఫ్ -0.322. సో మరి y ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా? 10 ఇంటూ 20 ఇంటూ టు ది పవర్ ఆఫ్ -0.322. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలమ్మా?
బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేసి సాల్వ్ చేయాలి. సో అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. Apply logarithm on both sides. So then log y is equals to log 10 into 20 to the power of minus 0.322. సో ఇక్కడ కొన్ని బేసిక్ లాగరిథం క్యాలిక్యులేషన్స్ ఏంటి అని అంటే, సో log a to the power of x is equals to log a to the power of x is equals to క్యాలిక్యులేషన్ ఏమవుద్దమ్మా, సో ఈ పవర్ అనేది ఏమవుద్దమ్మా మల్టిప్లై అవుద్ది అండ్ నథింగ్ బట్ x log a అండ్ log ab is equals to log ab. సో a అండ్ b మధ్యలో రిలేషన్ ఏంటమ్మా మల్టిప్లికేషన్ కదా. సో మనం లాగరిథం అప్లై చేసినప్పుడు ఏమవుద్దమ్మా అది log a ప్లస్ log b. ఒకవేళ log a బై b ఉంటే ఏమవుద్దమ్మా log a minus log b. ఓకే, అండ్ log 10 వాల్యూ ఏంటమ్మా log 10 వాల్యూ ఆల్వేస్ 1. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ లాగరిథం వాల్యూస్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చమ్మా, ఫస్ట్ 10 ఈజ్ 1 వాల్యూ, 10 అనేది ఏంటమ్మా 1 వాల్యూ అండ్ 20 టు ది పవర్ ఆఫ్ మైనస్ 3.22 అనేది ఏంటమ్మా అనదర్ వాల్యూ అండ్ నథింగ్ బట్ ఏముందమ్మా అక్కడ మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే log 10 ప్లస్ log 20 to the power of minus 3.22 minus 0.322. ఓకే, సో అండ్ ఇక్కడ ఏముందమ్మా సంథింగ్ టు ది పవర్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా, ఇన్ దట్ కేస్ ఏమవుద్దమ్మా, సో ఆ పవర్లో ఉన్నది ఏమవుద్దమ్మా మల్టిప్లికేషన్ అవుద్ది. సో log 10 minus 0.322 into log 20. సో log 10 is equals to 1 minus 0.322 అండ్ log 20ని మళ్ళీ మనం ఎలా నోట్ చేయొచ్చమ్మా log 2 into log 10 and మళ్ళీ log 2 plus log 10. సో log 10 వాల్యూ ఏంటమ్మా 1, log 10 వాల్యూ 1 అండ్ log 2 వాల్యూ క్వశ్చన్లో ఇచ్చినట్టున్నాడు కదా ఎంత 0.301 అంటే టోటల్ ఎంత అవుద్దమ్మా 1.301. సో 1.301 తోటి ఏం మల్టిప్లై చేయండి అమ్మా 0.322 మల్టిప్లై చేసి 1 నుండి ఆ వాల్యూ మైనస్ చేయండి, ఎంత వచ్చిందమ్మా 1 minus 0.322 into 1.301 ఎంత వచ్చిందమ్మా 0.5811 and that is equals to what ma log y కదా log y. సో log y is equals to ఎంత వచ్చిందమ్మా మీకు 0.5811. ఓకే, మనకు కావాల్సింది ఏంటమ్మా ఓన్లీ y వాల్యూ కావాలి, ఓన్లీ ఏం కావాలమ్మా y వాల్యూ. సో LH సైడ్ ఉన్న log వాల్యూని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అది log కాదమ్మా ఏమవుద్దమ్మా యాంటీ లాగ్ అవుద్ది. సో y is equals to యాంటీ లాగ్ 0.5811 యాంటీ లాగ్ 0.5811. సో క్వశ్చన్లో యాంటీ లాగ్ ఆఫ్ 0.5811 వాల్యూ ఎంతమ్మా 3.812. సో మరి y ఈజ్ ఈక్వల్స్ టు 3.812 వచ్చింది కదా, మీనింగ్ ఏంటమ్మా 3.812 అనేది యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్, యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్. దిస్ 3.812 ఈజ్ ఈక్వల్స్ టు పర్ అవర్. పర్ అవర్ ఎంతమ్మా 3.812. సో మనకు కావాల్సింది ఏంటమ్మా టోటల్ టైమా యావరేజ్ టైమా y is equals to 3.812 per hour వచ్చింది కదమ్మా, y is equals to 3.812 వచ్చింది కదా. ఆ 3.812 అనేది నాట్ ఫర్ 20 యూనిట్స్, దట్ ఈస్ పర్ అవర్ యావరేజ్ టైం. అది పర్ అవర్ ఏంటమ్మా యావరేజ్ టైం. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ద యావరేజ్ టైం పర్ యూనిట్ ఆఫ్ x యూనిట్, యావరేజ్ టైం పర్ యూనిట్ ఫర్ x యూనిట్. ఇప్పుడు మనకు యావరేజ్ టైం పర్ యూనిట్ ఎంతమ్మా 3.812 ఫర్ హౌ మెనీ యూనిట్స్ ఫర్ 20 యూనిట్స్. మనకు వచ్చింది ఫైండ్ అవుట్ చేసింది ఏంటమ్మా పర్ యూనిట్ యావరేజ్ టైమే ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకు టోటల్ టైం కావాలంటే ఏం చేయాలమ్మా నెంబర్ ఆఫ్ యూనిట్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో దిస్ 3.812 ఈస్ ఫర్ వాట్ మా పర్ అవర్ యావరేజ్ టైం, సారీ పర్ యూనిట్ 3.812 అవర్స్ పర్ యూనిట్. ఓకే, సో అదే చెప్పారా, ఓకే 3.812 అవర్స్ పర్ యూనిట్. సో దట్ ఈస్ ద యావరేజ్ టైం. మనకు కావాల్సింది ఏంటమ్మా total time. So total time is equals to number of units
ఇంటూ యావరేజ్ టైం పర్ యూనిట్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20, యావరేజ్ టైం పర్ యూనిట్ ఎంతమ్మా 3.812 యూనిట్ అవర్స్ పర్ యూనిట్. టోటల్ 76.24 అవర్స్. సో మీరు ఫస్ట్ 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మీకు కావాల్సిన టైం ఎంతమ్మా 76.24 అవర్స్. ఫస్ట్ 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు కావాల్సిన టైం ఎంతమ్మా 76.24 అవర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? సో దట్ ఈస్ ఫర్ యావరేజ్ టైం ఫర్ ఓకే యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్ అడిగాడా. సో యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్ అంటే 3.812 అవర్స్ పర్ యూనిట్. ఓకే, సో టోటల్ టైం కూడా ఫైండ్ అవుట్ చేయండి, నో ప్రాబ్లం. టోటల్ టైం ఎంతమ్మా 76.24. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడమ్మా టోటల్ టైం ఫర్ 30 యూనిట్స్. సో టోటల్ టైం ఫర్ 30 యూనిట్స్ అంటే యావరేజ్ టైం ఫైండ్ అవుట్ చేయాలి కదా. యావరేజ్ టైం ఎన్ని యూనిట్స్కి ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ యావరేజ్ టైం ఎన్ని యూనిట్స్కి ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ టైం ఫర్ 30 యూనిట్స్. ఎన్ని యూనిట్స్కి క్యాలిక్యులేట్ చేయాలమ్మా 30 యూనిట్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకవేళ యావరేజ్ టైం ఫర్ 30 యూనిట్స్ అయితే y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ b అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు a అంటే 10, x ఎంతమ్మా సో 30 మైనస్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 0.322. సో దీనికి ఏం చేయండి అమ్మా మళ్ళీ లాగరిథం అప్లై చేసి y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫర్ దిస్ జస్ట్ ప్రాక్టీస్. హోంవర్క్లు ఏం లేవు, ఇది రివిజన్ క్లాస్. మళ్ళీ హోంవర్క్లు అంటే ఇంకా ప్రశాంతంగా సంక్రాంతి చేసుకోవచ్చు. జీవన్ సంక్రాంతి చేసుకొని మెల్లిగా ఉగాది కూడా చేసుకొని అప్పుడు జూన్ ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. ఓకే, ఫిబ్రవరి 14 ఓకే, మర్చిపోయారా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ టైం ఫర్ 30 యూనిట్స్. సో యావరేజ్ టైం ఫర్ 30 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయండి. సెకండ్ పార్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ టైం ఫర్ 30 యూనిట్స్. 30 యూనిట్స్కి టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫస్ట్ యావరేజ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ టైం క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. మెటీరియల్ ఉన్నది చెప్పకండి, మీరు క్యాలిక్యులేట్ చేయండి. వాట్ వికాస్? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 10 into 30 కాబట్టి log 3 వాల్యూ వస్తుంది. సో log 3 వాల్యూ క్వశ్చన్లో చూసుకోండి. 10 into 30 కదా, 30ని మనం ఎలా రాయొచ్చు మళ్ళీ 3 into 30 రాస్తాం కాబట్టి log 3 వస్తుంది. సో log 3 వాల్యూ క్వశ్చన్లో చూసుకోండి ఒకసారి. సో మీరు క్యాలిక్యులేషన్ చేస్తే మీకు లాగ్ వై వాల్యూ ఎంత వస్తుందమ్మా 0.5243 ఓకే 52437 కాబట్టి వీ కెన్ రౌండ్ ఆఫ్ టు 5244. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా
యాంటీ-లాగ్ ఆఫ్ 0.5244 అండ్ యాంటీ-లాగ్ ఆఫ్ 0.5244 ఆన్సర్ ఉంది కదా 3. సో 3.345 ఏంటమ్మా? hours per unit. hours per unit. సో ఎన్ని యూనిట్స్ కమ్మా టోటల్గా 30 యూనిట్స్. సో 30 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే యావరేజ్ ఎంత టైం పట్టుద్దమ్మా పర్ యూనిట్కి? 3.345. సో దెన్ వాట్ ఈస్ ద టోటల్ టైం? 30 యూనిట్స్ ఇంటూ 3.345 100.35 hours. టోటల్ టైం ఎంతమ్మా? 100.35 hours. Average time for 30 units. Any doubt in this? Any doubt in this? So next question em adugutunnadama? The time for the units 31 to 40. 31 to 40. So 31 to 40 anante sir, first we calculated time for 20 units. First we calculated time for 20 units and next we calculated time for 30 units and next question lo vaadu em adugutunnadama 31 to 40 units adugutunnadu and nothing but next malli manam em calculate cheyalama 40 units ki total time calculate cheyali. Okay na? So yes, 20 units ki total time ఎంత అవుతుందమ్మా? 20 units ki total time 76.24 hours. 30 units ki total time ఎంత అవుతుంది? 100. Sir, first 20 units ki emo time 76.24, first 30 units ki emo 100.35. Can I say that 21 నుండి 30 units ki టైం ఎంత పట్టింది అని అంటే 100.35 మైనస్ 76.24 చెప్పొచ్చా? 24.11 hours. 24.11 hours అంటే అప్ టు 20 యూనిట్స్ వరకు మీకు అయ్యే టైం ఎంతమ్మా? 76.24. సో నెక్స్ట్ ఇంకొక 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే మీ టోటల్ యూనిట్స్ ఏమవుద్దమ్మా? 30. సో మా టోటల్ 30 యూనిట్స్కి మీకు ఎంత టైం పట్టుద్దమ్మా? 100. సో 100 నుంచి 20 యూనిట్స్ టైం మైనస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వాట్ మా? ఎక్స్ట్రా 10 యూనిట్స్. ఎక్స్ట్రా 10 యూనిట్స్ అంటే ఎక్కడ నుండి? 21 to 30. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిదమ్మా? 31 to 40 and nothing but we have to calculate the total time for 30 and we have to calculate the total time for 40. 40 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటమ్మా? 40 యూనిట్స్కి టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 30కి ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా? 40. సో క్యాలిక్యులేట్ చేసి 40 టైం నుండి 30 టైం మైనస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వాట్ మా? 31 to 40. ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటమ్మా? 40 యూనిట్స్కి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ టైం. సో మా టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ టైం ఫర్ 40 యూనిట్స్. టోటల్ టైం ఫర్ 40 యూనిట్స్. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ టైం ఫర్ 40 యూనిట్స్. బట్ 40 యూనిట్స్ టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటమ్మా? ఫస్ట్ యావరేజ్ టైం కావాలి. సో యావరేజ్ టైం కావాలి అని అంటే వీ హ్యావ్ టు యూస్ y ఈజ్ ఈక్వల్స్ టు ax టు ది పవర్ ఆఫ్ b. y ఈజ్ ఈక్వల్స్ టు a అంటే 10 hours, x అంటే 40 యూనిట్స్, అండ్ b వాల్యూ మైనస్ 0.322. సో దీనికి ఏం చేయండి అమ్మా? బోత్ సైడ్స్ లాగరిథం వాల్యూ అనేది అప్లై చేస్తే లాగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 10 ఇంటూ 40 టు ది పవర్ ఆఫ్ మైనస్ 0.322. ఓకే. సో దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తారమ్మా? ఎలా స్ప్లిట్ చేస్తారు? లాగ్ 10 ప్లస్ లాగ్ 40 టు ది పవర్ ఆఫ్ మైనస్ 3.22. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 10 వాల్యూ ఎంతమ్మా?
1 అండ్ ఈ -3.2ని మనం ఫార్వర్డ్ తీసుకొస్తే -0.322 ఇంటూ లాగ్ 40. సో లాగ్ 40ని ఏం చేయొచ్చమ్మా, బేసిక్గా 4 ఇంటూ 10 రాయొచ్చు. అండ్ అగైన్ 4ని ఏం చేయొచ్చమ్మా, 2 స్క్వేర్ అని రాయొచ్చు. అగైన్ 4ని ఏం చేయొచ్చమ్మా, 2 స్క్వేర్ అని రాయొచ్చు. లేకపోతే లాగ్ 4 వాల్యూ డైరెక్ట్ ఉందా, లాగ్ 4 వాల్యూ డైరెక్ట్ ఉందా? ఓకే, లాగ్ 4 వాల్యూ డైరెక్ట్ ఉంటే వీ కెన్ యూస్ డైరెక్ట్లీ లాగ్ 4 వాల్యూ. సో 1 minus 0.322 log 4 plus log 10. 1 minus 0.322 log 4 value ఎంతమ్మా, 0.66021 plus 1. సో ఈ మల్టిప్లికేషన్ చేసి log y వాల్యూ ఎంత చెప్పండి అమ్మా, 0.4841. అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు anti-log 0.4841 and that comes to anti-log value 3.049 hours per unit. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టోటల్ టైం. సో వాట్ ఈస్ ద టోటల్ టైం ఫర్ 40 hours, 40 units? Total time for 40 units is equals to 40 into 3.049. That comes to 121.96 hours. And what is the total time for 30 units? Total time for 30 units 100.35 hours. So ఇది మైనస్ చేస్తే can I say that, and that is the total time for 31 to 40 units. సో మైనస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 21.61 hours. 21.61 hours. సో ఎప్పుడైనా టోటల్ టైం ఫర్ రేంజ్ ఇచ్చాడు అనుకోండి, దిస్ 31 to 40 అనేది ఏంటమ్మా, రేంజ్. 31 to 40 అనేది ఏంటమ్మా, రేంజ్. సో రేంజ్ రిలేటెడ్ టైం, టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయండి అమ్మా, అప్పర్ లిమిట్ ఈస్ 40 యూనిట్స్కి మీరు ఏం చేయండి అమ్మా, టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయండి. అండ్ లోయర్ లిమిట్ ఎంతమ్మా, 31 కదా. సో 31 కంటే ఆల్రెడీ ముందు మనం 30 క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 30. సో 40 నుండి 30 మైనస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వాట్ మా, 31 to 40 యూనిట్స్ టోటల్ టైం. ఓకేనా. సో దిస్ టైం క్యాలిక్యులేషన్ ఈస్ కాల్డ్ వాట్ మా, రేంజ్ రిలేటెడ్. 31 to 40. ఫ్రమ్ 2 ఇచ్చాడంటే నథింగ్ బట్ ఏంటమ్మా, అది రేంజ్. ఫ్రమ్ 2 ఇస్తే ఏంటమ్మా, అది రేంజ్. ఓకే, రేంజ్ రోవర్. ఓకే, రైట్. సో ఎనీ డౌట్ ఇన్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? నో, రైట్. Okay. So question number 1, 2, 3. So question number 3 is related to y is equals to ax to the power of b. బట్ అందులో మనకు లాగరిథం వాల్యూస్ ఏవి కూడా ఇవ్వలేదు. లాగరిథం వాల్యూస్ ఏమైనా ఇచ్చాడా? మీ దానిలో కూడా క్వశ్చన్ నెంబర్ 3 అనా? సో లాగరిథం వాల్యూస్ ఏమైనా ఇచ్చాడా? నో లాగరిథం వాల్యూస్. ఓకే, సో లాగరిథం వాల్యూస్ ఇవ్వనప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్లో ఇస్తాడు, మ్యాక్సిమం ఇస్తాడు. ఒకవేళ లాగరిథం వాల్యూస్ ఇవ్వకపోతే రాంగ్ క్వశ్చనా? రాంగ్ క్వశ్చన్ అంటే ఏముండదు, మ్యాక్సిమం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే సార్ లాగరిథం వాల్యూస్, యాంటీ లాగరిథం వాల్యూస్ ఇవ్వలేదు కదా అని చెప్పి వదిలిపెట్టకండి. ఓకేనా. సో ఇన్ దట్ కేస్ మీరు ఏం చేయండి అమ్మా, లాగరిథం అండ్ యాంటీ లాగరిథం వాల్యూస్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. అండ్ సింపుల్ వన్. ఓకే, సో ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకోండి. తీసుకున్నారా? యుద్ధం. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు యూస్ క్యాలిక్యులేటర్ ఇన్ క్లాస్. ఎస్, ఫస్ట్ టైం. అప్పట్లో మేము ఎంపీసీ స్టూడెంట్స్ కదా, క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం. ఓకే, రైట్. సపోజ్ మనం లాగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎనీ వాల్యూ, లాగ్ ఆఫ్ ఎనీ వాల్యూ, లాగ్ ఆఫ్ ఎనీ వాల్యూ, లాగ్ 2, 3, 4, 5, 6.
మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్లో లాగ్ 2 వాల్యూ ఇచ్చాడు కదమ్మా. లాగ్ 2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.301. మరి లాగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.301 కరెక్టా కాదా అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ లాగ్ 2 వాల్యూ. ఫస్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ లాగ్ 2 వాల్యూ. సో స్టెప్ నెంబర్ 1. సో క్యాలిక్యులేటర్లో 2 వాల్యూ తీసుకోండి ఒకసారి. ఇక్కడ ఉంటుందమ్మా 2. ఓకే, లాగ్ 2 వాల్యూ తీసుకున్నారా? సో ఈ లాగ్ 2 వాల్యూ, సో టేక్ నెంబర్, ఏ నెంబర్ అమ్మా మనం తీసుకుంటుంది? 2. ఏంటమ్మా నెంబర్ 2. ఓకే, అండ్ దేర్ ఆఫ్టర్ రూట్ సింబల్ ఉంది కదా, సో దిస్ ఈస్ కాల్డ్ రూట్ సింబల్. ఓకే, ఆ రూట్ సింబల్ని ఏం చేయండి అమ్మా, 15 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకే, జస్ట్ ఆ 2ని ఏం చేయండి అమ్మా, 15 టైమ్స్ రూట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1.402115 వచ్చింది కదా. ఓకే, స్టెప్ నెంబర్ 3, రెడ్యూస్ 1 ఫ్రమ్ స్టెప్ నెంబర్ 2. అంటే మీరు క్యాలిక్యులేటర్లో ఏం చేయండి అమ్మా, -1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా, 4 zeros సంథింగ్ వాల్యూ. ఓకేనా? అండ్ ఓకే, -1 చెప్పి ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. -1 చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయండి అమ్మా, ప్రెస్ చేయండి. అండ్ డివైడ్ దట్ వాల్యూ by 0.00000070271. 0.000070271 ఈజ్ ఈక్వల్స్ టు చేయండి 0.301. ఎంత వచ్చిందమ్మా, 0.301. (0.3010). ఓకే, చాలా వచ్చింది. బట్ క్వశ్చన్లో ఎంతవరకు తీసుకున్నాడమ్మా ఫ్రాక్షన్? 3 డెసిమల్స్ వరకు తీసుకున్నాడు కదా. అక్కడ వరకు అయితే కరెక్టే కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయండి అమ్మా, ఒకసారి లాగ్ 3 వాల్యూ కూడా ఒకసారి ట్రై చేయండి. లాగ్ 3 వాల్యూ, ఓకే, ఫస్ట్ ఏం చేయండి అమ్మా, లాగ్ 3 కదా, జస్ట్ టేక్ 3 వాల్యూ అని క్యాల్సి 3. ఓకే, 15 టైమ్స్ రూట్ సింబల్ ప్రెస్ చేయండి. 15 టైమ్స్ రూట్ సింబల్ ప్రెస్ చేశారా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, 1.00003352 సంథింగ్ వచ్చిందా? -1 ఈజ్ ఈక్వల్స్ టు చేశారా? అండ్ డివైడెడ్ బై 0.0000070221 అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4740. ఓకే, మీకు ఎంత వచ్చిందమ్మా? 0.4771 వచ్చింది కదా. సో ఇది ఏంటమ్మా, లాగరిథం క్యాలిక్యులేషన్స్. ఓకే, బట్ మనకు క్వశ్చన్ నెంబర్ 3లో లాగరిథం ఇవ్వలేదు, యాంటీ లాగరిథం కూడా ఇవ్వలేదు కదా. మరి యాంటీ లాగరిథం క్యాలిక్యులేషన్స్ కూడా చేయాలి కదా, చేయాలి కదా. ఓకే, సో దీస్ ఆర్ లాగరిథం క్యాలిక్యులేషన్. మీకు లాగరిథం టేబుల్ ఇస్తే ఓకే, జనరల్గా లాగరిథం టేబుల్ ఉంటే ఓకే. బట్ మీ మెటీరియల్ బ్యాక్ సైడ్ లాగరిథం టేబుల్ ఉందా? లేదు కదా. ఓకే, సో వదిలిపెట్టేసాను. దిస్ ఈజ్ లాగరిథం క్యాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా, యాంటీ లాగరిథం వాల్యూ. ఓకే, యాంటీ లాగరిథం మనకి ఏముందమ్మా క్వశ్చన్లో? ఆల్రెడీ ఉంది కదా, అదే ట్రై చేద్దాం. ఎంత ఉందమ్మా? 0.5811.
0.5811. సో మనం అదే క్యాలిక్యులేట్ చేద్దాం. 0.5811. సో స్టెప్ నెంబర్ 1. Step number 1. 0.5811 కదా. సో 0.5811 తీసుకోండి క్యాల్సిలో అండ్ డివైడెడ్ బై 227695. 22 గుర్తుపెట్టుకోవాలి. See, you have to remember this 0.00007271 and 227695. ఏ గర్ల్ ఫ్రెండ్ నెంబరే గుర్తుపెట్టుకుంటావా? గర్ల్ ఫ్రెండ్స్ 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్స్ నెంబర్స్ గుర్తుంటాయి. ఓకే, సో డివైడ్ బై డివైడ్ బై 227695. దెన్ ఎంత వచ్చిందమ్మా? 0.0000255209. ఇదేనా వచ్చింది మీకు వాల్యూ? ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1. యాడ్ 1 చేసి ఈజ్ ఈక్వల్స్ టు చేయండి. ప్లస్ 1 అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0000255209. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. మల్టిప్లై అండ్ ఈజ్ ఈక్వల్స్ టు అలా 19 టైమ్స్ చేయండి అమ్మా. అలా. సో ఇది కదా మీకు వచ్చిన వాల్యూ. మీకు వచ్చిన వాల్యూ ఎంతమ్మా? 1.0000 కదా. ఓకే, వెయిట్, లిజన్ బాబు, లిజన్. ఇది కదా మీకు వచ్చిన వాల్యూ. సో ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైం, ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్, ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైం, ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్ అండ్ అగైన్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్. అలా ఎన్ని టైమ్స్ చేయండి అమ్మా? 19 టైమ్స్ చేసి చెప్పండి ఒకసారి. 0 వచ్చింది. 3.8115. వాళ్ళు ఏం చేశారమ్మా? దాన్ని 3.812 రౌండ్ ఆఫ్ చేశారు. ఓకేనా? సో ఇన్ దిస్ క్యాలిక్యులేషన్ యూ హ్యావ్ టు రిమెంబర్ this 0.00070271. Okay. And second one 227695. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమం ఇస్తాడు, బట్ క్వశ్చన్ నెంబర్ 3లో ఇచ్చాడా? మరి ఇవ్వలేదుగా అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేయకుండా ఉంటారా? లేదుగా, చేయాలి కదా, అందుకని చేయండి. Finally, I used calculator. Okay. Calcina. ఓ, లాగ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా. అరే, అనవసరంగా క్యాల్సి తీసుకొచ్చాను. ఓకే, ఓకే. సో లాస్ట్ ఇంకా పెండింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటమ్మా? థర్డ్ వన్, ఫిఫ్తా? 5 కూడా ఉందా మీకు? సెకండ్ వన్, ఫిఫ్త్ వన్ సేమే అమ్మా, అందుకని నేను తీసేస్తా. జనరల్గా నేను మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సిమిలర్ ప్రాబ్లం అయితే తీసేస్తా. సింపుల్ లాజిక్ ఇస్ సింపుల్. మెటీరియల్ ప్రిపేర్ చేసినప్పుడు సార్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, సార్ 10 క్వశ్చన్సా? అదే 4 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, అమ్మాయ 4 క్వశ్చన్స్. సో ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్స్ రెడ్యూస్ చేయాలంటే సిమిలర్ క్వశ్చన్స్ అయితే ఏం చేస్తామమ్మా? రెడ్యూస్ చేస్తాం. ఎందుకనంటే బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఎఫెక్ట్. ఎలాగో మీరు ఆల్రెడీ చేశారు కదా,
మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే మీకు ఏమవుదమ్మా, టైం టేకింగ్ రెడ్యూస్ అవుద్ది కదా. సో దట్స్ ఫై. ఓకే రైట్. సో ప్రాబ్లం నెంబర్ 3 ఒకటి మీరు చేసేయండి అమ్మా ప్రాక్టీస్. అన్నీ నేను చెప్తా కూడా బాగోదు, మీరు ప్రాక్టీస్ చేయండి. నో హోంవర్క్, ప్రాక్టీస్ చేయండి. ఉంటాను నేను 11 దాకా. ద టైమ్ ఈజ్ ఓన్లీ 12:22:19 కదా, 20. ఓకే సో టేక్ 5 minutes or 10 minutes బ్రేక్. ఓకే అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఏం చేయండి అమ్మా, 10:30 వరకు బ్రేక్ తీసుకోండి. 10:30 నుండి 11 వరకు ఫినిష్ చేసేయండి. ఓకేనా, నేను 11 వరకు అని చెప్పాను కదా. ఓకే చలో.